హాయ్ అండి, నేను మీ సంధ్యారాజ్. వెల్కమ్ టు సంధ్యారాజ్ ఫ్యామిలీ. నేను ఈరోజు టమాటా చారు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 1/2 kg టమాటాలు తీసుకొని నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పెద్ద పీసెస్ కట్ చేసుకుంటే తొందరగా ఉడకదు, అందుకని చిన్న పీసెస్ కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. మీకు 1/2 kg కన్నా ఎక్కువ కావాలంటే కూడా చేసుకోవచ్చు, చూసుకొని చేసుకోండి. ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి టమాటా ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి. గిన్నెలో వేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కొద్దిగా వేడవనివ్వండి. కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం. మీకు కొంచెం కారము ఇందులో కొంచెం కారం తక్కువనే ఉంటేనే బాగుంటుంది, ఎక్కువ ఉంటే బాగుండదు. సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ తర్వాత చూసుకొని వేసుకోండి. నేను మాత్రం 1/2 టేబుల్ స్పూన్ వేసినాను. పసుపు 1 టీ స్పూన్ పసుపు. ఇంగ్రీడియంట్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే ఏంటంటే అది టమాటాలు అనేది చాలా బాగా ఉడుకుతాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు చింతపండు కొంచెం ఒక 4 రిక్కలు చింతపండు వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే కూడా పులుపు వచ్చేస్తుంది. ఇది కొంచెం వాష్ చేసుకొని దీంట్లో టమాటాలలో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసేసి ఒక 15 మినిట్స్ అయినా 15 మినిట్స్ మూత పెట్టేస్తే మంచిగా ముక్కలు అనేవి బాగా మెత్తగా ఉడికిపోతాయి. మెత్తగా ఉడికిపోతేనే అందులో నుంచి జ్యూస్ బాగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఉడకనివ్వండి. ఇప్పుడు బాగా ముక్కలు అనేవి బాగా మెత్తగా ఉడికిపోయినాయి, చూసినారా? ఇప్పుడు ఇదంతా చల్లగా అయ్యే వరకు కొంచెం పక్కన పెట్టేసుకోవాలా, ఒక 15 మినిట్స్. చల్లగా అయిన తర్వాత దీంట్లో మీకు ఎంత వాటర్ కావాలో అంత చూసుకొని మీరు చిక్కగా చేసుకోవాలనుకుంటే చిక్కగా చేసుకోవచ్చు, కొంచెం పలసగా చేసుకోవాలనుకుంటే పలసగా చేసుకోవచ్చు. కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది పులుపు తక్కువ తింటారు. కాబట్టి మీకు ఎలా కావాలనుకుంటే అలా బాగా రసం అంతా తీసేసుకొని వంపేసుకోండి. ఏమంటారు, ఇది టమాటాలల్లో అంతా జ్యూస్ అంతా వచ్చేస్తుంది కదా, అప్పటి వరకు తీసేసుకోండి. ఇలా మొత్తం చేయి పెట్టేసుకొని వడగట్టేసుకోండి. మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్లో వేసేసుకోవచ్చు, లేకపోతే చేతితోనైనా వడగట్టేసుకోవచ్చు. ఇలా అంతా దగ్గరికి పిండేసేసి టమాటాలంతా అది జ్యూస్ అంతా తీసేసుకొని పడేసేయండి. ఇలా టమాటా అంతా జ్యూస్ తీసేసుకున్నాను చూడండి. నేను ఇప్పుడు దీన్ని తాలింపు వేసేసుకుందాము. ఒక గడ్డ ఎల్లిపాయలు, 10 ఎండుమిర్చి, 1 టీ స్పూను ఆవాలు, ఒక 2 రెబ్బలు కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేడవనివ్వండి తాలింపుకు. నేనైతే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఇది కొంచెం వేడవనివ్వండి. వేడైన తర్వాత నేను ఇప్పుడు ఎల్లిపాయలు దంచుకుంటున్నానండి. చిన్న రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను. అలానే వేస్తే తీసి పడేస్తారు పిల్లలు. ఇట్లా వేస్తే దంచితే బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఎండుమిరపకాయలు ఇలా ముక్కలుగా చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ జీలకర్ర, తర్వాత ఆవాలు, తర్వాత ఎల్లిపాయలు. ఇప్పుడు కొంచెం ఎల్లిపాయలు అలా వేగుతూ ఉండంగానే ఎండుమిర్చి వేసేసుకోండి. 2 ఒకటేసారి ఫ్రై అవుతాయి, లేకపోతే మాడిపోతాయి. కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి. ఇప్పుడు కరివేపాకు వేసేసుకోండి. ఇది కొంచెం ఒక్కసారి వేగనివ్వండి, ఒక్కసారి కలుపుకోండి. ఇది తాలింపు మరీ మాడిపోతే కూడా బాగుండదు. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలి ఎల్లిపాయలు. అలా అయితే స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఎల్లిపాయలు తాలింపు వేసుకుంటేనే బాగుంటుంది. ఈ టమాటా చారుకు మెయిన్ ఎల్లిపాయల తాలింపే. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరే బాగుంది అని చెప్తారు. నేనైతే ఇలా చేస్తానండి. మా పిల్లలకి ఇలా చేస్తే చాలా ఇష్టము. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత ఈ రసం అనేది దీంట్లో వేసేసుకోండి. మొత్తం వేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్.
ఇది బాగా మరగాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీకు సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా కావాలంటే, ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే చూసుకొని వేసుకోండి. నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు కాబట్టి నేను మళ్ళీ కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను. దీంట్లో కొంచెం కారం తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇది మరుగుతూ ఉన్నప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర వేసుకున్నాక బాగా మరగాలి. ఇది 5 నిమిషాలు మరిగిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. ఓకే అండి, థ్యాంక్ యూ. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.